శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని, మీకు వద్దన్నా ధనం వచ్చి పడుతుందని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులా పచ్చగా మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణలతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5వది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో పూజ కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు అంటున్నారు. శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా దేవతారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించటానికి విశేషమైనది. ఈ నెలలో చేసే చిన్న దైవకార్యం అయినా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే వారికంటే ఆ పరమేశ్వరుణ్ణి పూజించేవారు అంటేనే ఎక్కువ మక్కువ అని పండితులు చెబుతున్నారు. ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు. అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం. దీనినే శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజా మందిరంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధనధాన్యాలతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది. అలాగే రాఖీ పండగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అలా ఈ మాసం అంతా కూడా పచ్చని తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇన్ని విశిష్టతలను కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో ఏదో తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువులలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకున్నా సరే 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితాలను ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే నెమలి ఈక. ఈ నెమలి ఈకను శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి ఈ నెమలికలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం
3 నెమలికలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలు అవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవత స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గోవు ప్రతిమను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు. ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివునికి కానీ విష్ణువుకు కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శంఖాలు అనేది సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణకి అత్తగారిల్లు. శంఖం సముద్రంలో పుట్టాయి కనుక లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. వీటిని 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది. అలాగే అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేది రాదు. అంతేకాకుండా మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు తెచ్చుకోవలసిన 5వ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలను 9 తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి. లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక 6వ వస్తువు ఏమిటంటే తామర గింజలు. శ్రావణ మాసంలోపు 8 తామర గింజలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇక 7వ వస్తువు ఏమిటంటే నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతారు. అవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి శ్రావణ మాసంలోపు వీటిని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది. అమ్మవారు వాటికి పొంగిపోయి ప్రసన్నురాలు అవుతుంది. ఇక ఆఖరిది 8వ వస్తువు ఏమిటంటే భగవద్గీత. ఇప్పటి వరకు దేవుని మందిరంలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసంలోపు భగవద్గీతను పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల నుండి మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు. లేనివారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితాన్ని పొందుతారు.